రైట్ కోనచంద్ర గారు, సూర్యపల్లి శ్రీనివాస్ గారు టీఆర్ ఎంబీసీ రాష్ట్ర కార్యదర్శి. ఇప్పుడు మీరు 3 పార్టీల వర్షన్ విన్నారు, మీ వర్షన్ ఏంటి? ముందుగా మహాన్యూస్ యాజమాన్యానికి, మీకు, తర్వాత ప్యానెల్లో ఉన్న తాడూరి శ్రీనివాస్ గారికి, పూర్ణచంద్రరావు గారికి, రవల్ గారికి నమస్కారం. మీరు ఇచ్చిన సబ్జెక్టు చాలా పెద్దది. అది దాదాపుగా ఒక వారం రోజులు డిస్కస్ చేయాలి. రాజ్యాధికారంలో వాటా. అసలు రాజ్యాధికారంలో వాటా అనగానే అసలు అర్థం కాకుండా ఉంటుంది. చాలా పెద్దది ఇది. ఎందుకంటే బీసీలలో రాజ్యాధికార ఫలాలు, రాజ్యాధికార ఆ టేస్ట్ అనేది బీసీలకు ఇంకా తెలియలేదు అనేది చెప్పడంలో నాకు ఎట్లాంటి అది లేదు. ముఖ్యంగా ఈ 2 తెలుగు రాష్ట్రాలలో ఓటు హమారా సీట్ తుమారా నహి చలేగా అని కనిషీరామ్ గారు చెప్పారు కదా, మరి అప్పటి నుంచి ఎప్పటికి కూడా అదే ఓటు హమారా. అదే అందుకనే మన ఈ 2 రాష్ట్రాల గురించే చెప్తున్నాను. ఈ 2 రాష్ట్రాలు, దేశంలో కాదు, సౌత్ ఇండియాలో, నార్త్ ఇండియాలో బాగానే అర్థం చేసుకున్నారు బీసీలో. ఇక్కడ ఎందుకు అర్థం చేసుకోలేకపోయిన రాజకీయాలు అంటే, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ 2 సిద్ధాంతాల మీద బీసీలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. ఒకటి కమ్యూనిస్టు సిద్ధాంతాల మీద, 2 మావోయిస్టు సిద్ధాంతాల మీద ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. ఎప్పుడైతే అంబేద్కర్ గారి రైటింగ్స్, అంబేద్కర్ గారు మనం అర్థం చేసుకోవడం మొదలుపెట్టామో, ఆ టైంలో కరెక్ట్గా తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత ఏమైంది? తెలంగాణ తెచ్చుకోవాలి వాళ్ళ ఆంధ్రోళ్ళు అనే ఒక నినాదంతో ఎవ్వరూ సామాజిక తెలంగాణ వైపు ఆలోచించలేదు. సామాజిక తెలంగాణ అనే దాన్నే అసలు అది కనీసం డిమాండ్ కూడా తేలేకపోయడంలో తెలంగాణ ఉద్యమకారుల పాత్ర చాలా ఉంది. అందులో బీసీలు కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు. దానివల్లనే బీసీలకు ఇప్పుడు ఈ నష్టం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో కాస్త గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో ఒక ప్రభుత్వం వల్ల బీసీలలో కొద్దిగా న్యాయం జరుగుతూ వస్తుంది. అది డెఫినేషన్ రూపంగా కావచ్చు, ఎన్సీబీసీ కావచ్చు, ఇట్లాంటి వల్ల కొద్ది చర్చ జరుగుతుంది. మేము కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ పెంచుతామని, 23 నుండి 42 పెంచుతామని, ఉపవర్గీకరణ చేస్తామని, రవల్ గారు మీరు వినాలి, ఉపవర్గీకరణ చేస్తా అనేసరికి మా సంచార జాతులు, ఎంబీసీలు అందరం ఆశపడ్డాం. ఎందుకంటే ఈ దేశంలో విద్యా ఉద్యోగ రంగాలలో కేటగరైజేషన్ ఉండడం వల్లనే నాలాంటి వాడు చదువుకోవడానికి వీలైంది. అదేవిధంగా మాకు స్థానిక సంస్థలలో కూడా ప్రాతినిధ్యం దొరుకుతుందని మేము అనుకున్నాం. గ్రాస్ రూట్ లెవెల్ నుండి కూడా ఏదైతే 73rd 74 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వచ్చిందో దానికి నిజమైన నిర్వచనం వస్తుంది వర్గీకరణతోని అని మేము ఆశపడ్డాం. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది ఒకటి, తీరా బిల్లు తీసుకొచ్చింది మరొకటి. ఇక్కడ వర్గీకరణ అనేది ఆ బిల్లులలో లేనే లేదు. రవల్ గారు చెప్పాలి దీని మీద. ఇప్పుడు బిల్లులు పెట్టారు, తను చెప్తున్నారు బిల్లులు పెట్టారు అని చెప్తున్నారు. నేను ఇక్కడ రవల్ గారిని, నేను కాంగ్రెస్ పార్టీని నిందించడానికి లేదు. ఎందుకంటే మేము ఆశపడ్డాం కాబట్టే మేము అడుగుతున్నాం మా రైట్. మా ఎంబీసీ కులాలు, సంచార జాతి కులాలు కూడా కాంగ్రెస్ గెలవడంలో మా వంతు పాత్ర ఉంది. అందుకే మేము అడుగుతున్నాం, ప్రజాస్వామ్యయుతంగా మేము అడుగుతున్నాం. మేము ఆశపడ్డాం కాబట్టే మీరు ఎందుకు పెట్టలేదు అనేది డిమాండ్ అడిగినాం. ఈ చర్చ మేము గత కొంతకాలంగా తీసుకొస్తుంటే మాలో ఉన్న బీసీలే, కొద్ది పెద్ద బీసీలు దాని మీద మాట్లాడడానికి కూడా ఇష్టపడతలేరు. బీసీలు మాట్లాడతలేరు, అగ్రవర్ణాలు మాట్లాడతలేరు, ఎవరు మాట్లాడతలేరు. అందుకే మేము ప్లాట్ఫామ్స్ వెతుక్కుంటూ వచ్చాం మీ దగ్గర దాకా కూడా. అంటే ఇప్పుడు వర్గీకరణ గురించి మీరు మాట్లాడారు, బాగానే ఉంది. దీంట్లో పెద్ద బీసీలు, చిన్న బీసీలు ఏంటి ఉన్నారు సార్? ఎవరైతే రాజ్యాధికారంలో కొద్ది వాటా దొరికిందో అది కూడా స్థానిక సంస్థలలో. ఎందుకని అడుగుతున్నా అంటే, స్థానిక సంస్థలలో వర్గీకరణ ఉంది. ఆ వర్గీకరణను మాకు పంచండి అని అడుగుతున్నాం. దాంట్లో మాకు పంచితే మేము కూడా రాజ్యాధికారంలో కొద్దిగా సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, కార్పొరేటర్గా వచ్చినప్పుడు ఓవరాల్గా బీసీలందరికీ కూడా రాజ్యాధికారం అంటే మన రాజకీయంలో కొద్దిగా వాటా దొరికినప్పుడే దాని మీద 42% రియలైజేషన్ అయినప్పుడు, రియలైజ్ అయింది అనుకుందాం, అయినప్పుడు ఆ 42%లో ఎవరికెంత అనేది మళ్ళీ దాంట్లో వర్గీకరణ జరిగితే న్యాయం జరుగుతుందని ఆల్రెడీ మేము వెయిట్ చేశాము. 94 నుండి స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఉన్నాయి బీసీలకు, కానీ ఈ వర్గీకరణ అనేది లేదు.
లేకపోవడం వల్లనే కొద్దిమంది ముందు ఉపయోగించుకున్నారు, మేము కాదనట్లేదు. కనీసం ఇప్పటికన్నా కూడా మాకు రావాలి అనేది మేము, దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు మర్చిపోయింది అనేది మేము చెప్తున్నాం. తర్వాత మేము గత 2 రోజులుగా హైకోర్టులో జరిగిన వాదనలన్నీ క్షుణ్ణంగా విన్నాము రవలి గారు. దీంట్లో నేను ఆ జీవోలు మార్చి 17న జీవో నుండి కూడా నేను రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను. 2 జీవోలు కూడా తప్పుల తడకలు. మీరు ఏదో ఇక్కడ కేంద్రానికి పంపినాము అసెంట్ కోసం అని చెప్తున్నారు కదా, ఏది పడితే అది పంపి ఏదో అసెంబ్లీలో తీర్మానం చేస్తున్నంత మాత్రాన బిల్లు కాదు, దాని లోపల ఏం కంటెంట్ ఉంది అని చూడాలి కదా. ఆ కంటెంట్ కూడా చూడకుండా తప్పుల తడకలు పంపించిండ్లు. దానివల్లనే ఇంకా ప్రొసీజర్స్ కూడా లేవు. వీళ్ళు చేసిన దాంట్లో ప్రొసీజర్లో ముందు చేసే పని వెనక చేశారు, వెనక చేసే పని ముందు చేశారు. దీంట్లో ఒకటే అబ్జెక్షన్ ఉంది సార్, గత ప్రభుత్వము ఏదైతే సామాజిక తెలంగాణకు వ్యతిరేకంగా పాలించిందో 9.5 సంవత్సరాలు, ఆ ప్రభుత్వము పోతూ 2018లో ఒక చట్టం చేసిపోయింది పంచాయతీరాజ్ యాక్ట్లో. 285A ఇంట్రడ్యూస్ చేసిపోయింది. 285A అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీలు కలిపి 50% కట్టుబడి ఉంటామనే జీవో చేసిపోయింది. అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం 42% చేయాలని అనుకున్నప్పుడు ముందు దీన్ని రిపీల్ చేయాలి కదా. ఈ చట్టాన్ని అబాలిష్ చేయకుండా 42% చేయడం వల్లనే జరిగినంత నష్టం. ఈ నష్టం జరగడానికి ఇక్కడే ఉంది, మొదట్లోనే ఉంది. మీరు ఇక 9th షెడ్యూలా 7th షెడ్యూలా అక్కడ పూర్ణచంద్రరావు గారు చెప్పేదంతా కూడా అది 11th లాస్ట్లో వస్తాయి ఆ డిస్కషన్ అంతా. ముందు ఇనిషియల్ స్టేజ్నే బోర్ల బొక్కలు పడ్డ రేవంత్ రెడ్డి గారు ఇనిషియల్గానే 285A అబాలిష్ చేయలేదు. నేను ఇంకొకటి పూర్ణచంద్రరావు గారితో నేను ఒక పూర్తిగా నేను పూర్ణచంద్రరావు గారు నాకు ఇంకా సపోర్ట్గా ఉంటారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వారు కూడా ఒక ఎంబీసీ కులాలకు చెందిన వ్యక్తి అని నాకు తెలిసింది. నేను చాలాసార్లు సార్ని కలవాలనుకున్నా, ఈ విధంగా కలిసినందుకు నమస్కారం. నాకు తెలుసు. ఇప్పుడు మీ దగ్గరికి రాబోయే ముందు మీరు 2 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఇప్పుడు మీరు ఏంటంటే రవళ గారు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి, ఈ వర్గీకరణ గురించి కూడా మీ వాదన వినిపించాలి. వినిపించే ముందు ఒక చిన్న విరామం తీసుకున్న తర్వాత మీరు సమాధానం చెప్తారు. కానీ ఇప్పుడు స్మాల్ బ్రేక్ ప్లీజ్.